హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. నేను ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా? అది చెప్పే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఇప్పుడు కూరగాయలు తీసుకోవడానికి సంతకు వెళ్తున్నానండి. ఇది మా ఇంటికి దగ్గరలో పెడతారు ఈ సంత. వారంలో మంగళవారం, ప్రతి మంగళవారం ఇట్లా సంత పెడతారండి. కూరగాయలన్నీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఇంటికి దగ్గరలో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇంటి నుంచి 2 మినిట్సే. ఇట్లా చూడండి, ఇక్కడ ఇట్లా సంత పెడతారు. మొత్తం అన్ని కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ తెచ్చి అమ్ముతారు. ఇట్లా ఒక సందు మొత్తం ఇట్లా కూరగాయలు పెట్టి అమ్ముతుంటుంటారండి పక్కన రోడ్ సైడు. అంతకుముందు మరీ రోడ్డు మీదకి ఉండేసాయి కూరగాయలు. కింద రోడ్డు దగ్గర ఉండేసరికి ఆ లైన్ మొత్తం ఈవినింగ్ టైంలో మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయేదండి గందరగోళంగా. ఇప్పుడు కొంచెం స్పేస్ తీసుకొని కొంచెం పైన గట్టు టైపు కట్టి అక్కడ గట్ల మీద పెట్టుకున్నారండి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే కొంచెం ట్రాఫిక్ జామ్ తగ్గింది. లేకపోతే అసలుకి మొన్నటిదాకా అయితే ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో నడవడానికి, ట్రాఫిక్ జామ్ అయ్యి నడిచే గ్యాప్ కూడా ఉండదండి. చూడండి, ఇప్పుడు మీ కూరగాయలన్నీ చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా ఫ్రెష్గా తెచ్చి అమ్ముతుంటుంటారు. నేను చివరి దాకా చూసుకుంటా వచ్చి ఎక్కడ బాగుంటాయో అని ముందు చూసుకుంటా వస్తుంటాను. చూసుకుంటూ వచ్చినప్పుడు చివరి దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నేను రిటర్న్ అయ్యి స్టార్ట్ చేసుకొని ఎక్కడ బాగున్నాయో అక్కడ తీసుకుంటాను. నేను ప్రతి వారం ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఇక్కడ సమోసాలు అమ్ముతారండి, చిట్టి సమోసాలు. చూడండి, ఇక్కడ ఈయన అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి అమ్ముతుంటుంటాడు చిట్టి సమోసాలు 10కి 3. నేను ప్రతి మంగళవారం కంపల్సరీ ఇక్కడ నేను సమోసాలు తీసుకుంటాను. చూడండి, ఇవన్నీ పెద్ద సమోసాలు కాదు, చిట్టి సమోసాలు. టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి, ఆనియన్ సమోసాలు. చూడండి, నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ప్రతి మంగళవారం తీసుకుంటాను ఇట్లా తీసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయి ఇంకా ఇందాక చూసుకుంటా వచ్చాను కదా కూరగాయలు ఎక్కడ బాగుంటాయో. ఇప్పుడు మళ్ళీ రిటర్న్లో మొత్తం అన్నీ ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుంటాను నేను కూరగాయలు. ఇక్కడ కావాలంటే చూడండి, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మామిడికాయలు కూడా అప్పుడే వచ్చేసినాయి. చూడండి, చిన్న సైజు, కానీ చాలా రేట్ చెప్తున్నారు. చాలా పెరుగుగా ఉన్నాయి. మనం అస్సలు కొనలేకపోతున్నాం. అసలుకి అంత రేట్ చెప్తున్నారు. అది 100కి 2 చెప్తున్నారండి మామిడికాయలని. అంత రేటు ఉంటే ఎట్లా కొనగలం చెప్పండి? తినాలని ఉంటుంది కానీ కొనలేకపోతున్నాం, అంత రేటు చెప్తున్నారు. కానీ స్టార్టింగ్ కాబట్టి అంత రేటు ఉండొచ్చు. చూడండి, ఇట్లా ఫ్రెష్గా కూరగాయలని ఎంత ఫ్రెష్గా కనపడుతున్నాయి. ఇట్లా చూసుకుంటూ వెళ్తుంటాను. నేను ఇద్దరి దగ్గర మాత్రం కొంటానండి. ఇక్కడ చూడండి, ములక్కాయలు కనపడ్డాయి. పప్పుచారు చేద్దామని ఇట్లా ములక్కాయలు తీసుకుందాం వెళ్తే అది కూడా చాలా రేటు చెప్పారండి. ఒకటి 10 రూపీస్ అంట. 10 రూపీస్కి ఒకటి, 20కి 3 కూడా ఇవ్వరంట. అసలుకి ఎంత రేటు చెప్తున్నారు. మండిపోతున్నాయి కూరగాయలు అసలు తీసుకోవడానికి లేకుండా. అస్సలు ఇవ్వనంటే అదిగో చూడండి, ఇవ్వను అంటుంది. 20కి 3 ఇవ్వమంటే ఇంకా అట్లాగా తీసుకోకుండా ఇట్లా ముందుకు వెళ్ళిపోయాను. చూడండి, కీర ఎంత బాగున్నాయో ఫ్రెష్గా, క్యారెట్, కీర. ఇంకా అట్లాగా తీసేసుకొని కూరగాయలు నిదానంగా కావాల్సినవన్నీ తీసుకొని ఉంటానండి. ఇక్కడ తీసుకోవడం అయిపోయిన తర్వాత వేరొకరి దగ్గర టమాటాలు తీసుకుంటాను నేను. ఆయన దగ్గర ఫ్రెష్గా బాగుంటాయి. చూడండి, ఎంత రెడ్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయో ఫ్రెష్గా టమాటాలు. ఇట్లా తీసుకుంటానండి. నేను వారంలో నాకు టమాటాలు ఎక్కువ పడతాయండి, అందుకని నేను ఎక్కువ టమాటాలు తీసుకుంటాను. ఇట్లా కూరగాయలు తీసుకోవడం అయిపోయినాక అక్కడ ఎదురే ఒక ఆవిడ ఫ్రూట్స్ పెట్టుకొని అమ్ముతుందండి కూర్చొని. నేను స్ట్రాబెర్రీ తీసుకుంటున్నాను. ఎంత అని అడిగితే 100కి 2 అని అడుగుతుంది. 140 చేసి అంటే ఇవ్వనమ్మా నేను, అట్లా అడుగుతున్నారని 100కి 2 ఇస్తున్నాను. మామూలుగా అయితే 60 రూపాయలు అని చెప్తుంది. కానీ నేను బేరం ఆడుతుంటే ఆమెను ఇవ్వనంటే ఇవ్వనంది. ఇంకా లాస్ట్కి 150 చేసి ఇచ్చేసింది. 100కి 2 కాబట్టి ఒకటి తీసుకున్నాను. 50కి తీసుకొని తర్వాత పక్కనే ఉన్న పైనాపిల్ బండి దగ్గరికి వచ్చానండి. ఇవి కూడా చాలా రేటు చెప్తున్నారండి. ఒకటి పెద్ద సైజు అయితే 100 రూపీస్ అంట. దాని మీద కొంచెం సైజు తగ్గుతుంది, అదైతే 90 రూపీస్ చెప్తున్నారు. నేనైతే అది కాకుండా ఉన్న వాటిలో చిన్నది ఏరుకొని 50 రూపీస్కి తీసుకున్నానండి అడిగి. చూడండి, ఇట్లా కట్ చేస్తున్నాడు, భలే షేప్లో కట్ చేస్తున్నాడు.
ఆ పైన ముళ్ళులాగా ఉంటాయి కదా, అవన్నీ పోయేటట్టు ఆ షేప్లో కట్ చేశాడండి. తర్వాత అట్లా పీసెస్ కట్ చేసినప్పుడు చూడండి అవి చక్రాల టైపు షేప్లో వస్తున్నాయి, బాగా వస్తున్నాయి కదండి. ఆ నైఫ్ కూడా చూడండి ఎంత షార్ప్గా ఉందో, ఇట్లా అనగానే కట్ అయిపోతుంది. వాళ్ళ దగ్గర చాక్స్ భలే షార్ప్గా ఉంటాయి. చూసారా వాటి షేప్ ఎట్లా ఉన్నాయో, చక్రాల టైపు ఎంత మంచిగా వచ్చినాయి షేపు. ఇట్లా కట్ చేసేసి పీసెస్ కట్ చేసేసి ఒక 50 రూపీస్కి ఇచ్చేయమన్నానండి. ఇంక ఇట్లా నీట్గా పీసెస్ అన్నీ కట్ చేసేసి ఒక కవర్లో వేసి ఇస్తున్నాడు. పీసెస్ అన్నీ ఇట్లా ఒక కవర్లో వేసి ఒక 50 రూపీస్కి ఇస్తున్నాడు. ఏది కొనాలన్నా ఎంత రేటు ఉంటుందండి, ప్రతిదీ అసలు ఏది కొనాలన్నా మన బడ్జెట్కే రావట్లేదు అసలుకి, ఏ భయం వేస్తుంది. అందుకని నేను చూసి నేను ఏదైనా కానీ సరిపడా తక్కువ రేట్లో ఉన్న కూరగాయలే తీసుకుంటాను. చూడండి ఇట్లా కట్ చేసి ముక్కలు చేసి కవర్లో వేసి ఇచ్చాడు. ఇప్పుడు ఇంటికి వచ్చేసానండి కూరగాయలు తీసుకొని. ఈ వారం అయితే చాలా తక్కువ తీసుకున్నానండి, రేట్లు మండిపోతున్నాయి ఏవి తీసుకోవడానికి లేకుండా. ఓన్లీ ఆకుకూరలు తీసుకున్నానండి, అక్కడ వీడియోస్ పెట్టడం మర్చిపోయాను తీయటము. చూడండి ఇది పాలకూర అండి, 20కి 4 కట్టలు ఇచ్చారు, కానీ ఫ్రెష్గా బాగుంది. ఈ పక్కన పెట్టిన 2 కవర్స్ ఇందాక స్టార్టింగ్లో తీసుకున్నాను కదా, సమోసాను పైనాపిల్ ముక్కలండి. తర్వాత ఒక 1/2 కేజీ కాకరకాయ తీసుకున్నాను, ఉల్లికాడలు తీసుకున్నాను ఆకుకూరల దగ్గర. ఇప్పుడు నేను తీస్తుంది స్ట్రాబెర్రీ ప్యాకెట్ అండి, అది తీసి పక్కన పెడతాను. దాంతో నేను మిల్క్ షేక్ చేస్తానండి ఇంట్లోనే, పిల్లల కోసం ఈవినింగ్ టైంలో ఇట్లా స్కూల్ నుంచి వచ్చాక తాగడానికని మిల్క్ షేక్ చేస్తాను. మీకు ఆ మిల్క్ షేక్ ఎట్లా చేయాలనేది ఒక వీడియోలో చేసి చూపిస్తాను. చూడండి ఇందాక తీసుకున్నాను కదా టమాటాలు, నాకు మాత్రం టమాటాలు ఎక్కువ పడతాయండి, అందుకని నేను టమాటాలు ఎక్కువ తీసుకుంటాను. ఇట్లా అన్నీ తీసి చూసారా, కొన్నే తెచ్చుకున్నాను. మీకు వారం మొత్తంలో ఎన్ని కూరగాయలు పడతాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు మాత్రం 500 అవుతాయి, కానీ ఈసారి మాత్రం తక్కువే తీసుకొచ్చాను. ఇవేనండి మొత్తము. ఇప్పుడు నాకు పైనాపిల్ అంటే ఇష్టం అండి, అందుకని అవి సదరక ముందే కూర్చొని తినేస్తున్నాను తీసుకొని. నాకు ఇష్టం అండి, చూడండి ఎట్లా తీసుకొని తింటున్నాను. ఈలోపు మిక్కీ వచ్చింది నేనేం తింటున్నానా అని చెప్పి. ఇప్పుడు చూడండి కావాలా అని అడుగుతున్నాను, కానీ వీడియోలో మిక్కీ కనపడట్లేదు. బాగుంది కావాలా అని అడుగుతున్నాను ఇక్కడ దాన్ని. అంతేనండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎట్లా ఉందో కింద కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి.